అంటే నాకు వాలంటీర్ అనే పదం నాకు నచ్చట్ల. జనసేన వాలంటీర్. నాకేమనిపించిందంటే ఒక సైనికుడు దేనికిస్తాడు? ఒక పనికి ఉద్యమిస్తాడు. అంటే ఒక పర్టిక్యులర్ టాస్క్‌కి. ఒక ఉద్యమించేవాడు, ఒక ఉద్యమానికి నిలబడేవాడు. ఎప్పుడు జన సైనికులు ఎందుకు బలం అంటే వాళ్ళు ఉద్యమిస్తారు వాళ్ళు. నాకెలా ఉంటది ఐయామ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్. నేను ఉద్యమకారుడు. ఉద్యమకారుడు ప్రాక్టికల్ పాలిటిక్స్ చేస్తే ఎలా ఉంటదో మీకు జనసేన చేసి చూపిస్తుంది. సో, మన పార్టీలో ఉండే వాళ్ళందరూ ఉద్యమకారులే. కాతే దాన్ని సంస్కృత పదం ఉద్యమే తీసుకుంది. ఇది దేనికి తీసుకున్నాం అంటే ఉద్యమే అనే పదం ఇది మన నారాయణ పండితులు వారు చెప్పిన సుభాషితం నుంచి ఈ పదం తీసుకున్నాం. ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి నా మనోరథైః నాహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః అనేది ఈ సుభాషితం. ఏదైనా సత్కార్యాన్ని సంకల్పించినప్పుడు దృఢ సంకల్పం ఉండాలి. కొనసాగించడానికి కృషి ఉండాలి. అవి అత్యంత ఆవశ్యకమే గాక కీలకం కూడా. సాధనలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని తట్టుకొని లక్ష్యాన్ని సాధించేందుకు పట్టుబట్టు వదలన్న వాడే ఉద్యమి. అతనే మన జనసైనికుడు. అందుకని ఇది ఉద్యమి మెంబర్షిప్ కింద తీసుకుంది. ఈవెంట్ ఇట్ ఈస్ న్యూట్రల్ జెండర్. అది ఆడవారికి మగవారికి ఒకటే అది ఉద్యమి. అందుకని మీరు అది ఆ ఉద్యమి అనేది ఇట్ కెన్ బి అప్లైడ్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. దీన్ని దృష్టిలో పెట్టుకోండి.